మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి తన 2 ఏళ్ల కన్న కూతుర్ని హత్య చేసింది. శివంపేట మండలం సబాష్పల్లికి చెందిన బొట్టు మమతకు ఇదే గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుస్తుంది. అయితే మే నెల నుంచి మమతతో పాటు కుమార్తె కూడా కనిపించడం లేదు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక దర్యాప్తులో భాగంగా వీరిని గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. అయితే మమత కూతుర్ని కనిపించకపోవడంతో ఏం చేశారని పోలీసులు ప్రశ్నించారు. ఇక దీంతో అసలు విషయం బయటపడింది. తమ సంబంధానికి అడ్డుగా ఉందని సబాష్పల్లి శివార్లో చంపి పాతిపెట్టామని నిందితులు ఒప్పుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి శవాన్ని బయటకు తీశారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శబాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళయి రాయపోలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపోలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడ నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడ నుంచి కూడా ఈ ఫయాజ్ అని శబాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకు ఏదంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళని ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళిద్దరూ ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ